నమస్తే, వెల్కమ్ టు టార్గెట్ అండ్ కెరియర్స్. గత 25 సంవత్సరాలుగా విదేశీ వైద్య విద్యపై అవగాహన కల్పిస్తూ ఎంతో మంది భారతీయ విద్యార్థులను డాక్టర్లుగా తీర్చిదిద్దిన అనుభవం, నైపుణ్యం మరియు ఎన్నో విదేశీ యూనివర్సిటీలతో పనిచేసిన అనుభవంతో ప్రతి మధ్యతరగతి కుటుంబం నుంచి ఒక గ్లోబల్ డాక్టర్ని తయారు చేయాలి అని దృఢ సంకల్పంతో ఇంటర్నేషనల్ మెడికల్ ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్ డాక్టర్ వివేకే రాజు గారు కృషి చేస్తున్నారు. ఇంతకు ముందు వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క అనే విధంగా ప్రస్తుత భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన మరియు సంస్కరించిన ఎన్ఎంసి విధి విధానాలపై అవగాహన, కోవిడ్ మరియు యుద్ధం విదేశీ వైద్య విద్యపై సృష్టించిన ప్రకంపనలు, సమస్యలపై చట్టపరమైన పరిష్కారాలు అందించడానికి విదేశీ వైద్య విద్య ఎక్స్పర్ట్ ఇంటర్నేషనల్ స్పీకర్ డాక్టర్ రాజు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే రాజు గారు. ఎస్, ఇంతకుముందు మనం చూస్తే రష్యా యుక్రెయిన్ యుద్ధం కూడా ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉంది. అక్కడి నుంచి అయితే ఇక్కడికి స్టూడెంట్స్ని అయితే మీరు తీసుకొచ్చారు. ఎలా తీసుకొచ్చారు? నిజంగా చెప్పాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఫిబ్రవరి 24th ఏదైతే ఉందో నా ఉద్దేశంలో 2022లో మర్చిపోయే విషయం కాదు. బట్ మనల్ని నమ్ముకుని తల్లిదండ్రులు కావచ్చు, అలాగే పిల్లలు కావచ్చు, అంత దూరం పంపించడం జరిగింది. మేము నిజంగా ఎప్పుడు కూడా ఊహించడం కూడా లేదు ఇటువంటి యుద్ధం జరుగుతుందని. బట్ అలాంటి పరిస్థితి వచ్చిన తర్వాత మేమైతే చాలా స్ట్రాంగ్గా ఉండాలని నిర్ణయించుకోవడం జరిగింది. సహజంగా ఇలాంటి పరిస్థితులు అంటే ఫోర్స్ మెజర్ సిచ్యువేషన్ ఏదైతే వస్తుందో అలాంటిది చాలా మనుషులు చేసే పని ఏంటంటే ఐదర్ చేతులు దులుపుకుని పక్కకి వెళ్ళిపోవడం, లేదు అని అనుకుంటే కనుక దోకడం చేస్తారు, లేదు అని అనుకుంటే కనుక బాధ్యత గల వాళ్ళు మాలా ముందుకొచ్చి విద్యార్థులకి సహాయ సహకారాలు అందించడానికి ముందు పోరాడడం జరుగుతుంది. సో అటువంటి పరిస్థితుల్లో మాకున్న అడ్వాంటేజ్ ఏంటి అంటే మా డాక్టర్ దివ్య మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నది నియోకి. తను పిల్లల పట్ల వాళ్ళ పట్ల చాలా ఎక్కువగా ప్రేమ స్వభావంతో ఉంటుంది. అలాగే తను ఒక ఫ్యాకల్టీ మెంబర్గా వాళ్ళకి బాగా అటాచ్డ్గా ఉన్న సందర్భం ఉంది. సో అలాంటి సందర్భంలో తను మాత్రం డేరింగ్ డాషింగ్ డైనమిక్ అన్న విధిలో ముందుకు వచ్చి ఒక భరోసాను కల్పించడం జరిగింది. ఆ రోజు వాస్తవంగా చెప్పాలంటే మీడియా అంతా కూడా మా ఇంటి దగ్గరకు వచ్చేసారు. ఒకసారి ఎప్పుడైతే యుద్ధం అనౌన్స్ అయిందో ఇంచుమించు చాలామందికి తెలుసు మేము యుక్రెయిన్ ఇటు కంట్రీస్కి మేము పంపిస్తామని. చాలామంది విద్యార్థులు మా దగ్గర చదువుతున్నారనే విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి వచ్చారు. సో తను వాళ్ళందరికీ కూడా, మీడియా వాళ్ళందరికీ కూడా అదే సమాధానం. ఇంకా అప్పటికి గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేయలేదు అసలు మేము ఏం చేయబోతున్నాం, ఏం చేస్తున్నాం అనేది. సో ఫస్ట్ ఒక భరోసానైతే విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకు కానీ కల్పించడం జరిగింది. దానికి తగ్గట్టుగా కూడా మీడియా అన్ని రకాలు మీడియా అందరూ కూడా చాలా చక్కగా సపోర్ట్ చేశారు. ఎక్కడ కూడా ఎవరిని భయాందోళనకు గురి చేసిన సందర్భం లేదు. విద్యార్థులను కావచ్చు, అలాగే తల్లిదండ్రులు కావచ్చు. ఒక పక్కన భరోసా క్రియేట్ చేస్తూ మరొక పక్కన గవర్నమెంట్ దృష్టికి విషయాలను తీసుకెళ్ళి గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్, ఎంపీలు కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, చీఫ్ మినిస్టర్ కావచ్చు, వాళ్ళందరినీ కూడా అటెన్షన్ డ్రాగ్ చేయడంలో మీడియా కూడా చాలా కీలక పాత్ర పోషించడం నిజంగా మాకు ఒక రకంగా అదృష్టమే చెప్పాలి. సో అలాంటి సమయంలో మేము చాలా గట్టిగా ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో, అలాగే మన స్టేట్ గవర్నమెంట్స్తో, అలాగే అంబసీస్తో, వీటిలందరితో మాట్లాడి, యూనివర్సిటీస్తో మాట్లాడి, అక్కడ గవర్నమెంట్తో కూడా మాట్లాడి ఎప్పటికప్పుడు సమాచారాన్ని, అక్కడ ఉన్న సమాచారాన్ని మనం సేకరించడం, మనకున్న సమాచారాన్ని అక్కడ ఇవ్వడం, అలా చేసిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాకుండా మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మురళీధరన్ జీ ఆయన ఒక ముందుకు వచ్చి ఒక ఎంఈఏ నుంచి విర్చువల్ మీటింగ్ కండక్ట్ చేసి మొత్తం అందరినీ కూడా పేరెంట్స్ని కానీ, స్టూడెంట్స్ని కానీ, కన్సర్న్ అథారిటీస్ని కానీ తీసుకొచ్చి ఆయన ఒక భరోసా ఏదైతే కల్పించారో, ఆయన దిశానిర్దేశం ఏ రకంగా అయితే చేశారో దాన్ని మాకు ఒక ఉత్తేజం కలగజేసింది. అంతేకాకుండా అసలు పార్టీలకు అతీతంగా, వాళ్ళ రూలింగ్ పార్టీయా లేదంటే అపోజిషన్ పార్టీ అని కదా, అన్ని పార్టీ నాయకులు కూడా అలాంటి విర్చువల్ మీటింగ్స్ కండక్ట్ చేసి వాళ్ళు కూడా విద్యార్థులను సహాయం చేయడంలో పోటీ పడ్డారు నిజంగా చెప్పాలంటే. సో ఇవన్నీ కూడా ఒక రకమైన పాజిటివ్నెస్ని క్రియేట్ చేయడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే మీడియా వాళ్ళు మా ఇంట్లో ఇంచుమించు 1 వీక్ ఉన్నారు అంటే మా దగ్గర ఎంత సమాచారం ఉంది, ఎంత కోఆర్డినేషన్ చేస్తున్నాం అనే దాని మీద వాళ్ళ యొక్క సహకారాన్ని కూడా మేము ఎప్పుడు కూడా మర్చిపోలేము. అయితే ఇంత సక్సెస్ఫుల్గా తీసుకురావడానికి కారణం ఏంటి అంటే ఫస్ట్ మన ప్రధానమంత్రి మోడీ గారికి మనం 100% ఆయన అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఆపరేషన్ గంగా అని, అది కూడా ఫ్రీ ఫ్లైట్, ఫ్రీ ఎయిర్ లిఫ్ట్. ఎందుకంటే అలాంటి సమయంలో అసలు ఫ్లైట్స్ లేవు. అసలు అలాంటి సమయంలో ఫ్లైట్స్ ఏర్పాటు చేయడానికి ఆలోచన రావడం, అలాగే దాన్ని ఉచితంగా ప్రవేశపెట్టడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే ఒక పక్కన యుద్ధం జరుగుతుంది. ఇటువంటి ఆపరేషన్ చేసినప్పుడు చాలా రిస్క్ ఉంటుంది. కానీ అలాంటి రిస్క్ను కూడా ఆయన్ని పక్కన పెట్టి ఆయన ముందుకు రావడం అనేది నిజంగా అది ఒక పాజిటివ్ పాయింట్. అయితే ఇక్కడ జరిగిన చిన్న ఇబ్బంది ఏంటి అంటే యుద్ధం జరుగుతుంది కాబట్టి
ఆ ఫ్లైట్స్ కానివ్వండి, అలాగే మన గవర్నమెంట్ కానివ్వండి, మన ఆర్మీ కానివ్వండి, ఆ కంట్రీలోకి వెళ్ళే పరిస్థితి కాదు. అలాంటి పరిస్థితుల్లో మన ఫారెన్ మినిస్ట్రీ ఒక చక్కటి రూపకల్పన చేయడం జరిగింది. యుక్రెయిన్కి ఏదైతే 4 బార్డర్స్ ఉన్నాయో ఆ బార్డర్స్ని వాళ్ళు హంగేరీ ఒకటి, రొమేనియా ఒకటి, పోలాండ్ ఒకటి, అలాగే స్లోవేకియా ఒకటి, ఈ 4 బార్డర్స్ దగ్గరికి పిల్లల్ని రిపోర్ట్ చేస్తే సరిపోతుంది, మిగతాది మేము చూసుకుంటాం అని ఏదైతే చెప్పారో దానికి డాక్టర్ దివ్య ముందుకు రావడం, తను నేను తీసుకొస్తాను, నేను చేస్తానని ఒక భరోసాని కలిగించడం. సో అలాంటి సమయంలో ఏ రకంగా తీసుకురావాలనే ఆలోచనలో ఉండగా విపరీతమైన రీసెర్చ్ చేయడం జరిగింది, రకరకాల ఇలాంటి సిచ్యువేషన్స్ ఎలా ఎవాక్యుయేషన్ ఎలా చేయాలనేసి. సో దాంట్లో నుంచి ట్రైన్ రెస్క్యూ అనే దాన్ని తీసుకుని ఒక 10 గంటల్లో బార్డర్ చేరే పరిస్థితి ఉండే ట్రైన్స్ ఏదైతే ఉన్నాయో ఆ ట్రైన్స్ కూడా అప్పుడు రన్ అయ్యే పరిస్థితి లేదు. బట్ మనకున్న గుడ్ ఆఫీసర్స్, మనకున్న గుడ్ రిలేషన్స్, మాకు ఏదైతే గవర్నమెంట్ కానివ్వండి, కన్సర్న్ అథారిటీస్ కానీ మాకు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చినాయో ఆ ఇన్ఫర్మేషన్ రీత్యా మేము కొంచెం ముందుకు వెళ్ళి ఆ ట్రైన్ రెస్క్యూని డాక్టర్ దివ్య గారు ఏర్పాటు చేయడంతో ఒక విధంగా చెప్పాలంటే 1 షాట్ 1 బాడ్ అన్నట్టు మొత్తం పిల్లలందరినీ కూడా తన యొక్క పూర్తి బాధ్యత తీసుకుని ఎవాక్యుయేషన్ చేయడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా పిల్లలు సురక్షితంగా రాగలిగారు. అయితే ఈ ఆపరేషన్లో నిజంగా చెప్పాలంటే మనమంతా కూడా ఫిజికల్గా ఇబ్బంది పడ్డాము అంటే లేదు, మెంటల్గా ఇబ్బంది పడ్డామంటే 100% ఇబ్బంది పడ్డాం. పేరెంట్స్ కూడా అంతే, గవర్నమెంట్ కూడా అంతే. ఫిజికల్ ఇబ్బందులు ఎవరికి లేవు, కానీ ఇక్కడ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యుద్ధ పరిస్థితులు ఉన్నారు కాబట్టి ఫిజికల్ ఇబ్బందులు పడ్డారు, మెంటల్ ఇబ్బందులు పడ్డారు. నిజంగా వాళ్ళ యొక్క ధైర్య సాహసాలు మనం మెచ్చుకోవాలి. అంటే రాజుగారు ఇంకొకటి, ఇప్పటికి కూడా పిల్లలకి ఒక గందరగోళం అయితే నెలకొంది. అంటే విదేశీ విద్యని ఎట్లా అభ్యసించాలి అనేది. అంటే అందరిని అయితే మీరు చాలా క్షేమంగా అయితే ఇక్కడికి తీసుకొచ్చారు, అది ఒక పక్కన హ్యాపీగా అని అనుకుంటే తిరిగి విద్యను అభ్యసించాలి అంటే దానికి ఏమన్నా పరిష్కారాన్ని చూపించారా? డెఫినెట్గా ఎప్పుడైతే మనం ముందుకొచ్చి పిల్లలకి సహాయం చేసి వాళ్ళందరినీ వెనక్కి తీసుకొచ్చామో ఆ పిల్లలు చూపించిన ప్రేమ కావచ్చు, తల్లిదండ్రులు మన మీద పెట్టుకున్న నమ్మకం, భరోసా కావచ్చు, దాన్ని మాకు మరింత బాధ్యతని పెంచినాయి. ఆ ఉద్దేశంతో మేము ఇమీడియట్గా ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి నెక్స్ట్ ఏంటి, విద్యార్థులు ఎటువంటి పరిస్థితుల్లోనే ఎడ్యుకేషన్ కంటిన్యూ కావాలి అనే ప్రశ్న ఏదైతే వస్తుందో దానికి మేము ఇమీడియట్గా ఒక సమాధానం అప్పుడు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ప్రభుత్వాన్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది, అందరూ ముందుకు రావాలి, విద్యా వ్యవస్థ ఎటువంటి పరిస్థితుల్లోని ఆటంకం కలగకూడదు, విద్యార్థులు ఎంతో సాహసోపేతంగా తిరిగి వచ్చారు అనే నినాదాన్ని ఏదైతే మనం తీసుకోవడం జరిగిందో దానికి తగ్గట్టుగా యూనివర్సిటీస్ కూడా ముందుకు వచ్చినాయి. వాళ్ళు కూడా యాక్చువల్గా యుద్ధ పరిస్థితుల్లో ఉన్నారు. బట్ ఏంటంటే కోవిడ్ పరిస్థితుల్లో మనకు ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనే నినాదం ఏదైతే ఉందో, ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఉపయోగపడిందని చెప్పాలి. సో అదే ప్రపోజల్ని మనం ఇవ్వడం జరిగింది. సో దానికి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాగే ఎన్ఎంసి వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది. సో యూనివర్సిటీస్ కూడా ముందుకు వచ్చి ఆన్లైన్ ఎడ్యుకేషన్ ద్వారా ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయడం అనేది కంటిన్యూషన్ దాంట్లో ఆ పద్ధతిని మనం తీసుకోవడం జరిగింది. అయితే ఈ సిద్ధాంతాన్ని ఏ రకంగా మనం అధిగమించాలి అనే పద్ధతిలో భాగంగా ఇంచుమించు చెప్పాలి అంటే ఒక త్రిశూల వ్యూహం, ఒక విధానంలో మనం ముందుకు వెళ్ళడం జరిగింది. అంటే ఒకటి, మన గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్, అది బ్యూరోక్రాట్స్ కావచ్చు, అలాగే ఎంపీలు కావచ్చు, అందుబాటులో ఉన్న చీఫ్ మినిస్టర్స్ కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, వాళ్ళందరినీ కూడా రిప్రజెంట్ చేసి వాళ్ళ యొక్క అటెన్షన్ని డ్రాగ్ చేసి మీరు చక్కటి సాయం చేశారు, విద్యార్థులు ఈరోజు తిరిగి రాగలిగారు, బట్ వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా ఆగిపోయి ఉన్నది, దాన్ని కంటిన్యూ చేయడానికి మీ యొక్క సహాయ సహకారాలు కావాలనేది ఒక వ్యూహంలో ఒకటి తీసుకున్నాం. అలాగే ఎవరైతే అందుబాటులో ఉన్నారో అందరినీ కూడా కలవడం జరిగింది. రెండోది ఏంటి అంటే జ్యుడిషియల్ వ్యవస్థ. అంటే విద్యార్థులు, తల్లిదండ్రులు, చాలామంది అడ్వకేట్స్ ఉన్నారు, చాలామందికి అవగాహన ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా మేము కోర్టుకు వెళ్ళాలనుకుంటున్నాము, మాకు జ్యుడిషియల్ వ్యవస్థ నుంచి మాకు సహాయం కావాలి, మీరు ముందుకు రావాలి అని వాళ్ళు అడగడం జరిగింది. మేము ఒక్కటే విషయం చెప్పాం, మేము ఏ విషయానికైనా మేము ముందుకు వస్తాం, విద్యార్థులకు న్యాయం జరుగుతుందంటే గవర్నమెంట్కి ముందుకు వస్తున్నప్పుడు ప్రైవేట్గా మనం ముందుకు ఎందుకు రావు అనేసి, ఇంకా మాకు బాధ్యత ఎక్కువ ఉందనేసి మేము ముందుకు రావడం జరిగింది. సో పిటిషన్ సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం జరిగింది. మేము దానికి అన్ని రకాలుగానే కూడా విద్యార్థులకి, తల్లిదండ్రులకి సహకరించడం జరిగింది, ఇప్పటికీ కూడా సహకరిస్తున్నాము. అలా జ్యుడిషియల్ వ్యవస్థ ద్వారా విద్యార్థులకు న్యాయం జరిగేటట్టుగా రెండో వ్యూహంలో చేసాం. మీతో మాట్లాడిన ఒక కాలర్ అయితే విజయవాడ నుంచి రెడీగా ఉన్నారు, కాల్ తీసుకున్నాం. ఓకే, గురవయ్య మాట్లాడుతున్నారు విజయవాడ నుంచి. సార్ నమస్తే గురవయ్య గారు, మీ డౌట్స్ ఏంటి? రాజుగారితో మాట్లాడాను. ఏం లేదు మేడం, ఇప్పుడు మా తమ్ముడు ఇంటర్మీడియట్ అయిపోయింది మేడం. ఓకే, తర్వాత ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నాడు. ఓకే, ప్రొసీజర్ ఏమన్నా చెప్తారా? రాజుగారి ఇంటర్మీడియట్ అయిపోయిందంట, ఎంబీబీఎస్ చేయాలి అని అనుకుంటున్నాను. ఓకే, ఎంబీబీఎస్ చేయాలి అని అనుకుంటే కనుక స్టూడెంట్కి ఇక్కడ ఎంట్రీ, ఎందుకంటే మెడికల్ కౌన్సిల్ కొత్త నియమ నిబంధనలు
మనల్ని చాలా అలర్ట్ చేసింది. ఒక గెజిట్ ఆఫ్ ఇండియా రూపంలో ప్రవేశపెట్టడం జరిగింది. సో అది చట్టరీత్యా జరుగుతున్న ఒక కండిషన్స్, రూల్స్, రెగ్యులేషన్స్. దాంట్లో ఏంటంటే స్టూడెంట్ ఎవరైతే విదేశాలకు వెళ్ళి చదవాలనుకుంటున్నాడో వాళ్ళకి కంపల్సరీ 17 years నిండి ఉండాలి ఏజ్. అలాగే అతనికి ఇంటర్మీడియట్ అలాగే 12th క్లాస్లో అబోవ్ 50% మార్క్స్ వచ్చి ఉండాలి. అలాగే మూడోది ఏంటి అంటే అతను నీట్ తప్పనిసరిగా క్వాలిఫై అయి ఉండాలి. అంటే ఈ సంవత్సరం క్వాలిఫై అయినా, లాస్ట్ ఇయర్ క్వాలిఫై అయినా, బిఫోర్ లాస్ట్ ఇయర్ క్వాలిఫై అయినా కానీ అది సరిపోతుంది. ఎందుకంటే ఒకసారి నీట్ క్వాలిఫై అయితే అది 3 years వరకు వ్యాలిడిటీ ఉంటుంది. సో ఆ రకంగా విద్యార్థులకి ఎంట్రీ విషయంలో ఈ 3 రూల్స్ పాటించాలి. అలాగే ఎగ్జిట్ విషయం ఏదైతే వస్తుందో, ఎగ్జిట్ విషయంకి వచ్చినప్పుడు మనం స్టూడెంట్ ఒక కాలేజీలోకి వెళ్ళి చదువుకుని బయటకు వచ్చేటప్పుడు అతనికి కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, అదే నేషనల్ మెడికల్ కమిషన్ ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో మొదటి నియమ నిబంధన ఏంటి అంటే ఎడ్యుకేషన్ ఎటువంటి పరిస్థితుల్లోనే 54 months మినిమం ఉండాలి. అంటే దగ్గర 4.5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు ఉండాలి. దాంతోపాటు అదే కాలేజీలో, అదే యూనివర్సిటీలో మనం 12 నెలలు అదనంగా ఇంటర్న్షిప్ చేయాలి. సో అది 2వ పాయింట్. అలాగే 3వ పాయింట్ ఏదైతే ఉందో అది ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్లోనే పూర్తి విద్యా వ్యవస్థని నడపాలనేది 3వ పాయింట్. 4వ పాయింట్ అంటే మన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, అదే NMC ఏదైతే ఉందో వాళ్ళ పరిధిలో ఏదైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో షెడ్యూల్ 1లో ఏదైతే ఒక 25 సబ్జెక్ట్స్ ఉన్నాయో 25 సబ్జెక్ట్స్ని మనం అక్కడ కంపల్సరీ చదవాలి. ఏ కాలేజీకి వెళ్ళి మనం చదువుకుంటున్నాం ఆ కాలేజీలో అది చదవాల్సిన అవసరం ఉన్నది. అంతేకాకుండా మనం రేపు ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేయాలి అని అనుకుంటే కనుక ముందు ఇక్కడ ఆమోదం పొందాలి. అంటే మన డిగ్రీ ఏదైతే యూనివర్సిటీ ఇస్తుందో, ఏదైతే ఇంటర్న్షిప్ సర్టిఫికెట్ ఇస్తుందో ఆ 2 ఒకే యూనివర్సిటీ నుంచి ఉండాలి. స్టూడెంట్ ఎక్కడ కూడా ఒక్క సంవత్సరం కూడా అటు ఇటు వెళ్ళకూడదు. మొత్తం కంప్లీట్ కోర్స్ అక్కడే చదవాలి. అది చదివిన తర్వాత అక్కడ ఉన్న రెగ్యులేటరీ బాడీ, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కావచ్చు, అక్కడ ఉన్న రెగ్యులేటరీ బాడీ అది దాన్ని రిజిస్టర్ చేసి దానికి లైసెన్స్ ఇచ్చి అక్కడ ప్రాక్టీస్ చేసుకునే విధానం ఏదైతే లోకల్ సిటిజన్స్కి పొంది అర్హత ఉంటుందో అదే అర్హతని మన భారతీయ విద్యార్థులకు కూడా ఉండాలనేది ఒక నియమ నిబంధన పెట్టడం జరిగింది. ఇవన్నీ తెచ్చుకున్న తర్వాత ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ అని కానీ ఒక నెక్స్ట్ ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ కోర్సు ఈ సిస్టమ్ అంతా కూడా కేవలం 10 సంవత్సరాల్లో ముగించుకోవాలి, లేదంటే దానికి వ్యాలిడిటీ ఉండదు. సో ఇటువంటి నియమ నిబంధనలు ఏదైతే ఉన్నాయో, ఈ కొత్త చట్టాలు ఏదైతే వచ్చినాయో ఈ చట్టాలు చాలామందికి తెలియచ్చు, తెలియకపోవచ్చు. ఈరోజు నేషనల్ మెడికల్ కమిషన్ వెబ్సైట్కి వెళ్తే తెలుస్తుంది ప్రస్తుతం జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో విదేశీ విద్యా వ్యవస్థ పట్ల, అలాగే ఇటువంటి రూల్స్, రెగ్యులేషన్స్ పాటించకపోయిన సందర్భాల్లో విద్యార్థులు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో, కోర్టుల చుట్టూరు ఎలా తిరుగుతున్నారో అనేది ఫిలిప్పీన్స్ మనం ఉదాహరణగా చూస్తే తెలుస్తుంది. అలాగే చైనా విద్యార్థుల్ని మనం ఉదాహరణగా చూస్తే తెలుస్తుంది. కొంతమంది కిర్గిస్తాన్లో కొన్ని ఫెసిలిటీస్ అయ్యి బాగోలేదని కొన్ని కాలేజీలని డిస్క్వాలిఫై చేసిన సందర్భాలు మన ముందున్నాయి. అలాగే ప్రైవేటైజేషన్ కోసం తప్పులాడుతూ జార్జియా ఆ విషయంలో ఇబ్బందులు పడుతున్న కొంతమంది వాళ్ళు ఉన్నారు. సో ఇన్ని ఇబ్బందులు యుద్ధ వాతావరణ రూపంలో యుక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులు ఉన్నారు. ఇంతమంది ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ ఇబ్బందులు ఏ కారణం చేత పడుతున్నారు, ఎట్ల వల్ల వస్తున్నాయి, సో వాటికి గవర్నమెంట్ వాటిలన్నింటినీ కూడా పరిశీలించి దాన్ని అధిగమించడానికి ఒక చట్టాన్ని చేసి మీ ముందు పెట్టినప్పుడు ఆ చట్టాన్ని అనుసరించి మీరు ముందుకు వెళ్తే బెటరు. జస్ట్ ఎవరో వ్యాపారం చేస్తున్నారు వాళ్ళ ఇష్టానుసారంగా చెప్పి వాళ్ళ స్వలాభం కోసం ఆలోచన చేసిన దాన్ని మీరు నమ్మి విదేశాలకు వెళ్ళి చదువుకోవడం అనేది నా ఉద్దేశంలో ఏమాత్రం మంచిది కాదు. ఈరోజు గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా పనిచేస్తుంది. కోర్టులు అన్ని రకాలుగానే కూడా చాలా న్యాయబద్ధంగా వ్యవహరిస్తున్నాయి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్తో పాటు స్టేట్ గవర్నమెంట్స్ కూడా ముందుకు వచ్చినాయి, మీడియా ముందుకు వస్తుంది. సో ఇలాంటి పరిస్థితులు మీకు ఉన్నప్పుడు దాన్ని చక్కగా అవగాహన చేసుకుని మీరు అంటే సెల్ఫ్ రీసెర్చ్ చేసుకుని ఆ ముందుకు వెళ్తే కనుక డెఫినెట్గా మీరు విదేశాల్లో చక్కగా రాణించగలుగుతారని నా నమ్మకం. రాజు గారు కంటిన్యూ చేద్దాం. కంటిన్యూ చేసే ముందు గుంటూరు నుంచి ఒక కాలర్ ఉన్నారు, కాలర్ తీసుకుందాం. రాంబాబు కాల్ చేస్తున్నారు. ఎస్ సార్, రామ్ కపూర్ నమస్తే అండి. నమస్తే రాజు గారు. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. ఇప్పుడు 3rd year అయిపోయింది సార్ మా పాపకి. నెక్స్ట్ మరి ఎక్కడ మాకు పంపిస్తారు సార్, అందుకని. అంటే 3rd year అయిపోయింది అంటే ఎక్కడ అయిపోయింది? అదే జఫ్రోజీ సార్, మన ద్వారానే. ఓకే. అదే నేను ఇందాక మేడం మీరు అడిగారు కదా త్రిశూల వ్యూహం అని, 2 వ్యూహాలు చెప్పాను. ఒకటేమో జ్యుడిషియల్ వ్యవస్థ, రేపు 15th September నాడు సుప్రీంకోర్టులో హీరింగ్ ఉంది. సో దాని ద్వారా ఏ రకమైన పరిష్కారం దొరుకుతుంది అనేది ఇప్పటికే కోర్ట్స్ విషయాన్ని చాలా లోతుగా పరిశీలించినాయి, ఎమర్జెన్సీగా తీసుకున్నాయి. నిజంగా చెప్పాలంటే నేను కోర్టుకు 2 సందర్భాల్లో వెళ్ళిన సందర్భాలు నేను చూశాను. న్యాయ వ్యవస్థ మీద ఎంతో నమ్మకం కలిగింది నాకైతే. సో కోర్టుల తరపున నేను చెప్తున్నాను, డెఫినెట్గా వాళ్ళు ఏదో రకంగా న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.
కోర్టులతో పోటీ పడుతూ ప్రభుత్వం కూడా ముందుకొచ్చి మేము కూడా ఏదో రకంగా చేయాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఈవెన్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా వాళ్ళు కూడా పోటీ పడి మేము కూడా చేయాలని ఆలోచన చేస్తున్నారు. సో ఇంత సహకారం, ఒక పక్కన గవర్నమెంట్ నుంచి ఇంత సహకారం ఉంది, మరొక పక్కన కోర్టులు సహకరిస్తున్నాయి. బట్ ఆ పాసిబిలిటీ ఉంటుందా లేదా? ఎందుకంటే మోడీ గారు 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత అప్పటికి ఇప్పటికీ దగ్గర ఈ 8 సంవత్సరాల్లో 60% మెడికల్ సీట్స్ పెంచడం జరిగింది. మన దగ్గర ఉన్నది 85,000 మెడికల్ సీట్స్. కానీ ఇప్పటికిప్పుడు వేగవంతంగా 20,000, 30,000, 40,000 మెడికల్ సీట్లు పెంచడం అనేది చిన్న వ్యవస్థ కాదు, అది చాలా ఇబ్బందికరమైన అంశం. బట్ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ కోరుకున్నది ఏంటంటే మిగతా వాళ్ళ పరిస్థితి వేరు, యుద్ధ పరిస్థితుల్లో నుంచి మేము వెనక్కి వచ్చాం కాబట్టి మమ్మల్ని కొంచెం డెఫినెట్గా వేరేగా చూడాలి, మా పరిస్థితి అసలు వేరు, మేము ఎక్కడ తప్పు చేయలేదు, మేము అన్ని క్వాలిఫైడ్గా వెళ్ళాము, అన్ని కష్టపడి చదువుకున్నాము, కోవిడ్ని అధిగమించాము, డబ్బులు ఖర్చు పెట్టుకోగలిగాము. సో కేవలం అనుకోని సంఘటనలో యుద్ధం రావడం వల్ల మేము వచ్చాము, అది ఆ దేశం తప్పు కాదు, మన దేశం తప్పు కాదు, వేరే దేశం తప్పు కాదు. సో అలాంటి టైంలో మనం మిగిలిపోయాం కదని మాకునైనా న్యాయం చేయాలని ఏదైతే విద్యార్థులు అడుగుతున్నారో దానికోసం ఒక పరిష్కార మార్గం అయితే వాళ్ళు ఎదుగుతున్నారు. బట్ కోర్టులో ఉన్నప్పుడు కోర్టు ఏం డిసైడ్ చేస్తుంది, ఎలా చేస్తుంది అనేది చూడాలి. అలాగే దాని గవర్నమెంట్ ఏ రకంగా అవకాశాలు ఉంటుంది అనేది చూడాలి. సెప్టెంబర్ 15 అంటే రేపు హీరింగ్ ఉంది. విద్యార్థులకు అన్ని రకాలుగానే కూడా మేము అండదండలుగా ఉన్నాం. డాక్టర్ దివ్య గారు కూడా రెస్పాండెంట్గా ఉన్నారు, తను కూడా లాయర్స్ అందరూ కూడా సహకరిస్తున్నారు. ఈరోజు అందరూ ముందుకు వచ్చారు విద్యార్థులు సంబంధించి. అయినా కానీ మూడో వ్యూహం నేను చెప్పాను కదా, జ్యుడిషియల్ వ్యవస్థ, ఈ గవర్నమెంట్ రిప్రజెంటేషన్, మూడో వ్యూహం ఏంటి అంటే ఇది జరుగుతున్నంతసేపు కూడా మనం అదే కోర్టులో జరుగుతుందిలే అని చూసుకుంటారులే, గవర్నమెంట్లో జరుగుతుంది గవర్నమెంట్ చూసుకుంటారులే అని మనం ఎప్పుడు కూడా వదిలేయలేదు. ఇంచుమించు ఏప్రిల్ నెల నుంచి మొత్తం విదేశీ పర్యటన చేయడం మొదలుపెట్టాం. ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకి ఇటువంటి పరిస్థితుల్లో. మనం ఎప్పుడు ఊహించలేని సంఘటన ఇలాంటి జరిగింది. మన కోవిడ్ ఎప్పుడు ఊహించలేదు. అఫ్కోర్స్ మనం బాధపడ్డాం, భయపడ్డాం, అధిగమించాం. సో యుద్ధం కూడా అలాంటిదే వచ్చింది, డెఫినెట్గా మనం అధిగమిద్దామని చెప్పి మనం సెప్టెంబర్ నెల నుంచి కూడా ప్రయత్నం చేసాం. ఆసియన్ కంట్రీస్, థాయిలాండ్, వియత్నాం అక్కడి నుంచి మొదలుపెట్టి సెంట్రల్ ఏషియా రావడం జరిగింది, కజకిస్తాను, కిర్గిస్తాను, ఉజ్బెకిస్తాను ఇవన్నీ కూడా తిరగడం జరిగింది. తర్వాత మా టీము జార్జియా, మళ్ళీ అజర్బైజాను, అలాగే యూరోపియన్ యూనియన్ కంట్రీస్, ఇలా మొత్తం అంతా కూడా కాచి వడబోసిన తర్వాత చాలా విషయాలు మాకు అర్థమైనాయి. ఎందుకంటే అప్పటి వరకు ఈ ప్రపంచంలో మెడికల్ వ్యవస్థలో మేము మూడు దేశాల మీద ఎక్కువగా దృష్టి పెట్టాం. ఒకటి రష్యా, ఫస్ట్ రష్యాతో స్టార్ట్ చేసాం కాబట్టి, మా ఫాదర్ వాళ్ళు స్టార్ట్ చేశారు కాబట్టి, తర్వాత యుక్రెయిన్, ఆ తర్వాత కజకిస్తాన్, వీటి మూడు మీద విపరీతమైన పట్టు ఉంది. సో ఈ మూడు కంట్రీల విద్యార్థుల్ని మనం చూసుకుని వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. అలాంటిది ఇంకా మిగతా కంట్రీస్ని ఎక్స్ప్లోర్ చేయడం అనేది మాకు అసలు సమయం కూడా ఎప్పుడు దొరకలేదు, అవసరం కూడా రాలేదు. ఒకవేళ 1-2 ప్రయత్నాలు చేసినా మాకు ఎందుకునో అంత కరెక్ట్ అనిపించలేదు. అంటే విద్యార్థులకు అది అంత ఉపయోగపడుతుందనే భావన నాకు ఎప్పుడు కలగలేదు. కానీ ఇప్పుడు అవసరం ఇది. ఆ అవసరం కోసం నిజంగా చెప్పాలంటే నేను కానీ, డాక్టర్ దివ్య గారు కానీ, ఇంక మా టీం కానీ అసలు నిద్ర అనేది ఆలోచించలేదు, తిండి తిప్పులు అనేది ఏం ఆలోచించలేదు, తిరుగుతూనే ఉన్నాం. విపరీతమైన సమాచారాన్ని మేము ఏం చేయగలిగాం. దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాగా హెల్ప్ చేసింది. ముఖ్యంగా అంబాసిడర్స్ కానీ, అంబసీ వాళ్ళు కానీ చాలా చక్కగా హెల్ప్ చేశారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని మేము కోఆర్డినేట్ చేసుకుని దాని తగ్గట్టుగా ముందుకు వెళ్ళి ఇప్పుడు ఒక రకమైన కొత్త సిస్టమ్ని మనం తీసుకురావడం జరుగుతుంది. ఎలాంటి సిస్టము అంటే, ఈరోజు మెడికల్ కౌన్సిల్ ఎన్ఎంసీ ఏదైతే కొత్త చట్టాలు, నియమ నిబంధనలు ఏదైతే పెట్టినాయో, ఇప్పుడు ఇందాక నేను ఏదైతే నియమ నిబంధనలు స్ట్రాంగ్గా చెప్పానో, గెజిట్లు ఏదైతే వచ్చినాయో, ఆ నియమ నిబంధనలు ఏ కంట్రీ అయితే యాక్సెప్ట్ చేస్తుంది, ఏ యూనివర్సిటీ అయితే దాన్ని తూచా తప్పకుండా పాటించి ముందుకు వస్తుందో, సో అటువంటి దేశాలతోనే పనిచేయాలి, దాని ద్వారానే ముందుకు వెళ్ళాలనే నిర్ణయాన్ని మేము అంబసీస్ ద్వారా కానీ, గవర్నమెంట్ ద్వారా కానీ అదే ఉద్ఘాటించడం జరిగింది. సో అదే హామీతో చెప్తున్నాను, విద్యార్థులందరికీ కూడా సేఫ్గా, ఆల్రెడీ స్పేర్గా మీ యొక్క విద్యని ఒక్క ఇయర్ కూడా వేస్ట్ కాకుండా, ఒక్క సెమిస్టర్ కూడా వేస్ట్ కాకుండా, అలాగే మీ డబ్బులు ఏదైతే వెచ్చించి ఉన్నారో, దేన్నైతే డబ్బులకి మీరు బడ్జెట్కి సిద్ధపడ్డారో, అదే బడ్జెట్లో మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసే బాధ్యతను కూడా మేము ముందుకు తీసుకుంటున్నాము. సో ఆ విషయంలో కూడా మీరు ఎక్కడ కూడా టెన్షన్ పడవలసిన లేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏషియాలో చదవాలనుకుంటున్నారా, లేదంటే సెంట్రల్ ఏషియాలో చదవాలనుకుంటున్నారా, లేదంటే వెస్ట్రన్ ఏషియాలో చదవాలనుకుంటున్నారా, లేదంటే యూరోప్లో చదవాలనుకుంటున్నారా అనే నిర్ణయం తీసుకోవాల్సింది మీరు. కానీ ఎక్కడెక్కడ ఏ దేశంలో వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి, ఆ యూనివర్సిటీ ఏ రకంగా ఆలోచన చేస్తుంది, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలాగుంది, దాని టీచింగ్ క్వాలిటీ ఎలాగుంది, దాని రూల్స్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి, ఎలాంటి డిగ్రీలు అయితే ఇస్తున్నారు, ఆ డిగ్రీ ఈరోజు ఇండియాలో ఆమోదం అవుతుందా లేదా అనే దాని మీద లోతుగా పరిశీలించడం జరిగింది. ఇంతకుముందు సెక్యూరిటీ అంటే భద్రత,
భద్రత అంటే హాస్టల్, యూనివర్సిటీ, కంట్రీ ఇంతే ఆలోచన చేసాం. కానీ ఇప్పుడు భద్రత అన్న తర్వాత దూరంగా ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే ఎంతోమంది ఇలా చాలామంది పేరెంట్స్ ఎంతోమంది నన్ను చాలామంది కలుస్తున్నారు, నేరుగా ఫోన్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. సార్ ఇప్పుడు ఆ యుక్రెయిన్కి రష్యాకి వార్ జరుగుతుంది కదా, మరి మేము మా విదేశాలకు ఎక్కడికైనా పంపిస్తే ఆ దేశం పరిస్థితి ఏంటి? నేను కూడా అదే అడగాలను. స్టిల్ ఇప్పటికీ కూడా అక్కడ యుద్ధము కొనసాగుతున్న సిచ్యువేషనే. బట్ పిల్లలందరూ కూడా ఒక డైలమాలో పడిన సిచ్యువేషన్. అంటే ఇప్పుడు మన కాలర్స్ని తీసుకున్నట్టు కూడా అంటే నెక్స్ట్ చెయ్యొచ్చా, చేయగలమా లేదా అనేది ఒక భయాందోళన అయితే ఉన్నారు. సో వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? నా ఉద్దేశంలో ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే నమ్ముకున్నారో, మనల్ని ఏదైతే నమ్ముకుని మీరు ఏదైతే అవకాశం ఇచ్చారో అది కోవిడ్లో మనం నిరూపించుకోవడం జరిగింది. అలాగే యుద్ధ సమయంలో మనం నిరూపించడం జరిగింది. మళ్ళీ స్టూడెంట్స్, న్యాయ వ్యవస్థ, గవర్నమెంట్ ఏదైనా సహాయం చేయగలిగితే చాలా సంతోషం. ఒకవేళ అక్కడ ఏ కారణం చేతైనా అక్కడ అవకాశం కుదరకపోతే కనుక మీరు ఎక్కడ కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకోసం ఆల్రెడీ స్పేర్గా ఉంచాం కాబట్టి ఆ ప్రకారంగా మీరు ముందుకు వెళ్ళొచ్చు. కారణం ఏంటంటే ఇంకా యుక్రెయిన్లో కానీ రష్యాలో కానీ ఇక్కడున్న పరిస్థితి ఆగుతుందని అప్పుడే నేను అనుకోవటం లేదు. బట్ ఎందుకంటే ఒకవేళ ఆగినా కానీ దాన్ని మళ్ళీ రీబిల్డ్ చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. అలాంటి సమయంలో ఇప్పుడు ఉదాహరణకి కొంతమంది స్టూడెంట్స్ ఏమండి రష్యాకి యుక్రెయిన్కి యుద్ధం జరుగుతుంటే మన పెట్రోల్ ధరలు పెరిగినాయి అంట కదా, వాళ్ళకి యుద్ధం జరుగుతుంటే పక్క కంట్రీస్ కూడా ఒక వార్నింగ్స్ ఉన్నాయంట కదా అని కొన్ని సందర్భాలు ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది స్టూడెంట్స్ నాకు జార్జియాకి సంబంధించిన విద్యార్థులు మా కంట్రీ ఇప్పుడు నాటోలో జాయిన్ అవ్వాలని ఆలోచన చేస్తుంది. సో మేము ఇప్పుడు అక్కడికి ఉంటే మాకు ఆల్రెడీ 20% ఏమో రష్యా ఆధీనంలో ఉంది. సో మాకు అక్కడ ఆల్రెడీ బలగాలు ఉన్నాయి, మా పరిస్థితి ఏంటి అని జార్జియాలో ఉన్న కొంతమంది అలా అడుగుతున్నారు. కొంతమంది ఏమో మల్దోవా గురించి అలా అడుగుతున్నారు. కొంతమంది ఏమో ఫిన్లాండ్, స్వీడన్ నాటో కోసం వచ్చినాయి, వాళ్ళు కూడా మా పరిస్థితి ఏంటి అనే భావనలో ఉన్నారు. సో ఒక కంట్రీ టు ఇంకొక కంట్రీకి ఎవరితోని ఎటువంటి గొడవ ఇబ్బందులు లేని కంట్రీలు ఏదైతే ఉన్నాయో అటువంటి కంట్రీలని, యుద్ధ పరిస్థితులు లేని కంట్రీలని, అలాగే మన దేశానికి ఆ దేశానికి సత్సంబంధంగా ఉన్న కంట్రీస్ని మనం ఎంపిక చేసి, అలాగే అక్కడ గవర్నమెంట్ యూనివర్సిటీస్, మన విద్యార్థులందరూ కూడా ఎప్పటివరకు గవర్నమెంట్ యూనివర్సిటీస్లో చదివారు. అదే గవర్నమెంట్ యూనివర్సిటీస్లో వాళ్ళు కూడా అది కూడా హాస్టల్ ఇచ్చేటట్టుగా, అలాగే ఫీజు కూడా మీకు అనుకూలంగా ఉండేటట్టుగా చూసి చేయడం జరిగింది. అలాగే ఎన్ఎంసీ ఏదైతే ఉందో నియమ నిబంధనలు పెట్టింది. ఈరోజు ఎందుకంటే మొన్నటి వరకు మనం ఆన్లైన్ ఎడ్యుకేషన్ మీద ఆధారపడ్డాం, కానీ ఈరోజు ఇంకా ఆధారపడొద్దని ఎన్ఎంసీ చాలా ఖచ్చితంగా చెప్తుంది. సో ఆన్లైన్ ఎడ్యుకేషన్ వల్ల మీకు రికగ్నైజ్ చేయము, వ్యాలిడ్ చేయమని. సో ఈరోజు పరిస్థితి బాగోలేదు. ఈరోజు యుక్రెయిన్ కంట్రీ పరిస్థితి బాగోలేదు. పోనీ రష్యా పరిస్థితి బాగుందంటే మా దగ్గర రష్యా విద్యార్థులు ఉన్నారు. రష్యా విద్యార్థులు వాళ్ళు కూడా ఫోన్ చేసి మాకు ఇప్పటికి శాంక్షన్స్ వల్ల మా డిగ్రీ ఇండియాలో రికగ్నైజ్ అవుతుందేమో, మరి విదేశాల్లో అవుతుందా లేదా అదొక క్వశ్చన్. రెండోది ఏంటంటే మాకు ఇప్పుడు డబ్బులు పేరెంట్స్ పంపిస్తే మాకు అందే పరిస్థితి లేదు, ఫీజులు కట్టుకునే పరిస్థితి లేదు, షిఫ్ట్లు ఆఫ్ చేసేసారు. ఆ శాంక్షన్స్ నుంచి మేము ఎలా బయటకు రావాలని ఎక్కడ చూసినా ఏదో ఒక సమస్య. సో అలాంటి సమస్య ఉన్నప్పుడు ఆల్రెడీ సమస్యలో ఉన్న స్టూడెంట్స్ని మళ్ళీ ఇంకొక చోట సమస్య ఉన్న చోటకి మనం తీసుకెళ్తే అంతవరకు కరెక్ట్. అందుకని ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే ఇండియాలో ఏదైనా అవకాశం దొరుకుతుందేమో మొబిలిటీ అనే దాని గురించి ఆలోచన చేయడం జరుగుతుంది. లేదు అని అనుకుంటే కనుక ఆల్రెడీ సురక్షితమైన ప్రాంతాన్ని, సురక్షితమైన యూనివర్సిటీని ఎంపిక చేయడం జరిగింది కాబట్టి దాని గురించి మీరు అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయితే ఆన్లైన్ విద్యా విధానాన్ని మేము కొనసాగిస్తామని యుక్రెయిన్ ఏదైతే ముందుకు వచ్చిందో వాళ్ళ పరిస్థితి బాగలేదు. రియల్గా చెప్పాలంటే స్టూడెంట్లు వదులుకునే పరిస్థితుల్లో యుక్రెయిన్ లేదు. ఈరోజు యూనివర్సిటీలు కానీ అవన్నీ కూడా వాళ్ళకి నిజంగా చెప్పాలంటే వాళ్ళ దగ్గర ప్రస్తుతం ఏమీ లేదు, అంత జీరో అయిపోయిన పరిస్థితి. ఎంతో కొంత మన విద్యార్థులు అక్కడ చదివి మనం డబ్బులు పే చేస్తుంటే దాని మీద ఆధారపడే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అలాగే మనల్ని ఏదో రకంగా సహకరించాలి, మన స్టూడెంట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలనే తాపత్రయం వాళ్ళకు ఉన్నది. అందుకని వాళ్ళ దగ్గర ఉన్న ఆప్షన్స్ ఇస్తున్నారు, ఆన్లైన్లో చదువుకోండి లేదంటే మొబిలిటీ చేయండి అని. బట్ ఇవన్నీ కూడా నా ఉద్దేశంలో అంత ఈజీ కాదు. సో మనం దీన్ని అర్థం చేసుకుని, డైజెస్ట్ చేసుకుని ఉన్న రియాలిటీలోకి వెళ్ళి ఫ్యాంటసీ ప్రపంచంలోకి వెళ్లకుండా, ఎందుకంటే ఒకళ్ళిద్దరు స్టూడెంట్స్ నాకు ఫోన్ చేసి మేము ఏదో రకంగా వెళ్ళిపోయాము, యుక్రెయిన్లో తేలేము, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అన్న సందర్భాలు వింటున్నాం. నా ఉద్దేశంలో గవర్నమెంట్ని కాదని, గవర్నమెంట్కి తెలియకుండా మిమ్మల్ని గవర్నమెంట్ తీసుకొచ్చింది, మళ్ళీ మీకు ఏమైనా ఇబ్బంది అయితే గవర్నమెంటే కదా తీసుకురావాలి. సో అంబసీస్ అనేది చాలా ఇంపార్టెంట్. మేము ఇక్కడ ఈరోజు ఇంత సేఫ్గా ఉన్నాము అంటే యుక్రెయిన్లో ఏమైనా ఇబ్బంది జరిగితే ఇండియన్ ఎంబసీ ఉంది, రష్యాలో ఇబ్బంది జరిగితే ఇండియన్ ఎంబసీ ఉంది, కజకిస్తాన్లో ఇబ్బంది జరిగితే ఇండియన్ ఎంబసీ ఉంది. కొన్ని కంట్రీల్లో ఉదాహరణకు జార్జియాలో ఇండియన్ ఎంబసీ లేదు, మల్దోవాలో ఇండియన్ ఎంబసీ లేదు. ఇలాంటి ఇండియన్ ఎంబసీ లేని చోటకి మేము ఎందుకనో అంత ఉత్సాహపడతలేదు, మేము అంత ఎంకరేజ్ చేయటం లేదు. ఎందుకంటే ఇక్కడ అంబసీస్ కూడా ఉన్నాయి కాబట్టి
మీరు ఆ దేశానికి వెళ్తున్నప్పుడు ఎందుకు మీరు అంబసీకి ఎందుకు ఒకసారి ఫోన్ చేయకూడదు? ఈరోజు మీకు అంత హక్కు మన దేశం ఇస్తున్నప్పుడు, భారతీయుడిగా మీకు అటువంటి హక్కు ఉన్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఎందుకు తీసుకోవాలి, వాళ్ళకి తెలియజేయాలి, వెళ్ళొచ్చా లేదా అనేసి. ఈరోజు యుక్రెయినే కాదు, రష్యానే కాదు, ఏ కంట్రీకైనా సరే మీరు అంబసీ దృష్టికి ఒకసారి వెళ్ళండి, వాస్తవ సమాచారాన్ని తీసుకోండి. అలాగే ఎన్ఎంసీకి ఒకసారి ఫోన్ చేయండి, అవసరమైతే అక్కడికి వెళ్ళండి. వాళ్ళు చక్కగా ఒక సపరేట్ ఫోన్ పెట్టి ప్రతి విజిటర్ని కూడా ఆన్సర్ చేస్తున్నారు. సో ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. 24 గంటలు మీరేం చెప్తారు, పేరెంట్ ఏం చెప్తాడు, ఇంకొక ఏజెంట్ ఏం చెప్తాడు, సబ్ ఏజెంట్ ఏం చెప్తాడు, మా ఫ్రెండ్ ఆల్రెడీ అక్కడ తీసుకున్నాడు, అక్కడ చదువుతున్నాడు, ఇంకా ఏళ్ళ మీదే డిపెండ్ అవ్వడం వలన ఇప్పటికే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఫిలిప్పీన్స్ నుంచి విద్యార్థులు ఎప్పుడైతే ఈ ఎన్ఎంసీ రెగ్యులేషన్స్ వచ్చినాయో, డ్యూరేషన్లో ఎప్పుడైతే పర్టికులర్గా ఉన్నారో 5.5 years కంపల్సరీ ఉండాలి ఎంబీబీఎస్ విత్ ఇంటర్న్షిప్, కానీ ఫిలిప్పీన్స్లో 4 సంవత్సరాలు ఉందని ఆ క్వశ్చన్ ఎప్పుడైతే వచ్చిందో అది November 18, 2021 రెగ్యులేషన్స్ గెజిట్లో వచ్చిన తర్వాత అందరూ కోర్టుకు వెళ్ళారు. ఈ రోజు వరకు ఎక్కడైనా న్యాయం జరిగిందా? అంటే చట్టానికి వ్యతిరేకంగా ఏదైనా జరిగితే, చట్టానికి వ్యతిరేకంగా నేను ఏదో మ్యానిపులేట్ చేస్తానని ఎవరైనా సలహా ఇచ్చినా నా ఉద్దేశంలో జరిగే పని కాదు. దానివల్ల విద్యా వ్యవస్థ చెడిపోతుంది. ముఖ్యంగా మన దేశంకి ప్రగతికి మూలాధారం యువత. సో అటువంటి యువతను తప్పుదోవ పట్టించకూడదు. కాబట్టి మెయిన్ ఒక పేరెంట్కి కానీ ఒక స్టూడెంట్కి కానీ సమాచారం కరెక్ట్గా ఉంటే వాళ్ళు, స్టూడెంట్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్, స్టూడెంట్ మోసం చేయడం అనేది కష్టసాధ్యం. పేరెంట్ అయినా సరే మోసం చేయొచ్చేమో, ఎందుకంటే అతను టెక్నాలజీ తెలియకపోవచ్చు, చూడడానికి ప్రయత్నం చేయకపోవచ్చు. కానీ స్టూడెంట్స్ ఎక్కడ ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలని డైవర్ట్ అయ్యి, అంటే ఒక ప్రదేశానికి వెళ్ళాలనుకోండి, ఆ ప్రదేశం అతనికి ఏజెంట్కి అనుకూలం కాదనుకోండి. మనం చిన్నప్పుడు ఒక గదిలోకి వెళ్ళకూడదంటే అందులో దెయ్యం ఉందనో లేదంటే పాము ఉందనో ఎలా భయపెట్టేవాళ్ళమో అలా భయపెట్టే పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. సో అలాంటివన్నీ కూడా పట్టించుకోకుండా సిచ్యువేషన్స్ కూడా అలాగే ఉన్నాయి కదా రాజు గారు, ఎవరైనా కూడా ఆ భయాందోళనకు గురవుతున్న సిచ్యువేషన్. అవును, అందుకని మనం స్వీయ పరిశోధన చేయాలి. మనం ఈరోజు టెక్నాలజీ మన చేతిలో ఉంది, గూగుల్ మన చేతిలో ఉంది, స్మార్ట్ ఫోన్ మన చేతిలో ఉంది, మీడియా మన చేతిలో ఉంది. సో వాళ్ళన్ని సలహాలు సూచనలు తీసుకుని దానికి అనుగుణంగా ముందుకు వెళ్ళాలనేది నా యొక్క. ఎస్ రాజ్ గారు, ఇలాగే మీరు విదేశీ విద్యపై కూడా, వైద్య విద్యపై ఇంకా అవగాహన కల్పించాలని ఐనిస్ కూడా కోరుకుంటుంది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి, అందరికీ కూడా మంచి సలహాలు సూచనలు ఇచ్చినందుకు కూడా. సో ఇది వాళ్ళ టార్గెట్ అండ్ కెరియర్స్. ఇంకో ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం.